హాయ్ అండి. ఈరోజైతే మంచి కరకరలాడే క్యాబేజీ ఫ్రై రెసిపీ చేస్తున్నాను. ఇలాంటి రెసిపీ అయితే మనకి బయట కర్రీ పాయింట్స్లో కూడా దొరకదు. ఈ క్యాబేజీ ఫ్రై అంత డిఫరెంట్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. పెద్దగా బయట ఏమి యూజ్ చేయకుండా మన కిచెన్లో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే క్యాబేజీ ఫ్రై ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మనమైతే ముందు క్యాబేజీని లేయర్స్ తీసేసి నీట్గా కడిగేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది నీట్గా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని కటింగ్ ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను. క్యాబేజీని మనకి ఎప్పుడైనా స్ట్రైట్గా కాకుండా పీసెస్ చేసుకొని క్రాస్గా కట్ చేస్తే చక్కగా పొడవుగా వస్తాయి మనకి నూడిల్స్ లాగా. అప్పుడే మనకి కర్రీలోగా అయినా కానీ ఇలా పకోడీకి అయినా కానీ ఫ్రైకి అయినా కానీ చాలా బాగుంటుంది. సో కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా అందులో అయితే ఫస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత మనకి టేస్ట్కి ఎంత కావాలంటే అంత సాల్ట్ నేనైతే ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఫ్రెష్ కర్రీ లీవ్స్ తీసుకోవాలండి. మీ దగ్గర ఏదన్నా పర్వాలేదు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అవి వేసుకోవచ్చు, ఆకుకూరలైనా వేసుకోవచ్చు. ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, అంత ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్గానే ఉంటుంది. మనం పకోడీలో ఎంత వేసుకుంటామో అంత. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్. అంతే, ఎక్కువ మసాలాలు కూడా ఏమి యూజ్ చేయని అవసరం లేదు. ఇవన్నీ మనకి ముక్కలకి, క్యాబేజీ ముక్కలకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. 1 or 2 minutes సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే నేను 1/2 స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఓన్లీ అల్లమేనండి, జింజర్ గార్లిక్ అయితే అసలు వేయని అవసరం లేదు. ఓన్లీ జింజర్ పేస్ట్, ఇంకా జీరా కొంచెం 1 స్పూను. ముందైతే అల్లం వేయలేదండి, ఎందుకంటే మనం మిక్స్ చేసేటప్పుడు ఎక్కువసేపు మళ్ళీ మంట కదా, మంటగా ఉంటుంది అనేసి నేను లాస్ట్లో వేసాను. అలాగే 2 స్పూన్స్ మైదా. రైస్ పౌడర్ అయితే నేను దీనికి యూజ్ చేయనండి, గట్టిగా అయిపోతాయి, మరీ అంత గట్టిగా అవసరం లేదు. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు మనకి బేసన్ వేసుకోవాలి, శనగపిండి. అంతే అండి, 2 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ శనగపిండి వేసుకొని చక్కగా కలుపుకుంటే అంతేనండి. మనం ఇందులో ఎలాంటి వాటర్ యూజ్ చేయవసరం లేదు, ఎందుకంటే క్యాబేజీ తడిగా ఉంటుంది కదా. మనం పిండి కలుపుతుంటే అందులో వాటర్ వచ్చేస్తుంది, అదే మనకి సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయ్యాక మనం దాన్ని ముద్దలు ముద్దలుగా కాకుండా నీట్గా వేసుకోవాలి, విడివిడిగా. మరి ఆయిల్ కడాయి నిండా వేసేస్తే అవి దగ్గరగా అయిపోయి ముద్ద అవుతుంది. సో మనం వీలైనంత తక్కువగా వేసుకోవాలి. 1 or 2 minutes అండి, ఎక్కువసేపు కూడా పట్టదు, ఎందుకంటే క్యాబేజీ త్వరగానే ఫ్రై అయిపోతుంది. మనం ఎలాగో ఎక్సెస్ వాటర్ కూడా కలపలేదు కాబట్టి చాలా క్రిస్పీగా మంచిగా నీట్గా వస్తాయి. నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. మనకు బయట కర్రీ పాయింట్లో దొరికే ఫ్రై అయితే రెడ్ కలర్ యూజ్ చేస్తారు వాళ్ళు, అందుకే అవి వేరేలా ఉంటాయి. వీటిని ఫ్రై చేసి తీసేసుకుంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ, చాలా సింపుల్. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. వీటిని రైస్, అన్నంతో పాటు అన్నంలో పప్పు వేసుకొని లేదా పప్పుచారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే విడిగా పెట్టడానికి ట్రై చేయండి, విడిగా కూడా తింటారు. సేమ్ ఆనియన్ పకోడీ దానికన్నా కూడా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. చూసారు, దీని అయితే నేను ముందు ప్లేట్లో వేసాను సౌండ్ వినిపించడానికి అనమాట, కానీ కుదరలేదు. ప్లేట్లో వేసి ఊపుతుంటే బాగా సౌండ్ కూడా వస్తున్నాయి క్రిస్పీగా. ఇంకా అంతేనండి, మన దగ్గర మిగతా ఉన్న క్యాబేజీ స్టఫ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. చాలా సింపుల్ రెసిపీ, ఈజీ కూడా. మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. మీ దగ్గర వీలైతే జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని, మనకు ఆయిల్ ఎలాగో రెడీగా ఉంది కదా, ఫ్రై చేసుకొని పెట్టుకుంటే
కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే క్యాబేజీ ఫ్రైడ్ క్యాబేజీ అయినా అనొచ్చు, క్యాబేజీ పకోడీ అయినా అనొచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా అనుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ పప్పుచారుతో కలిపి తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకెప్పుడు చేసినా ఇలానే చేస్తారు. ఎందుకంటే మనకి ఈజీగా అయిపోతుంది కదా! ఇంకేం కావాలి. మా పిల్లలు చూడండి ఇక్కడ తినేస్తూనే ఉన్నారు. నేను ఫస్ట్ వేసినవన్నమాట అవి. తిన్నారేమో అనుకున్నాను కానీ బాగున్నాయంటే వాడు అడగకముందే చెప్పేస్తున్నాడు. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.